కరోనా తెచ్చిన చిక్కుని మనం ఎవరూ మర్చిపోలేదు. ఎందుకంటే మన జీవిత కాలంలో ఎప్పుడూ కూడా నెలల తరబడి ఇంటికే పరిమితం కావడం, నెలల తరబడి ఎవరితో మాట్లాడాలన్నా, ఈవెన్ ఇంట్లో వాళ్ళతో మాట్లాడాలన్న మొహానికి మాస్కులు వేసుకు బ్రతకాల్సిన పరిస్థితి, అసలు రేపు బ్రతుకుతామా లేదా అని తెలియనటువంటి పరిస్థితి, చూస్తుండగానే వాళ్ళు చచ్చిపోయారు వీళ్ళు చచ్చిపోయారని ఫోన్లు, అలాగని వెళ్ళలేని పరిస్థితి, అంతటి దారుణమైనటువంటి పరిస్థితి. చివరికి శవాన్ని చూడటానికి కూడా అవకాశం లేక మూసేసున్నటువంటి మృతదేహాన్ని తీసుకెళ్ళి అంత్యక్రియలు చేసినటువంటి పరిస్థితి, అక్కడ కూడా భయంగా చేసినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో, ఆ నరకం ప్రపంచంలో ఏ ఒక్కడు కూడా కోరుకోడు. కానీ ఆ నరకానికి కారణమైనటువంటి కోవిడ్ సృష్టికర్తలు చైనా అన్నటువంటిది ఆనాటి నుంచి మాట్లాడుకుంటున్నదే. కానీ చైనా మీద ఏ చర్య లేదు. ఐక్యరాజ్య సమితే అమ్ముడు పోయింది, లేకపోతే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషనే భయపడిపోయింది. చివరికి చైనా చెప్పినట్టు మూసుకుని రిపోర్ట్ ఇచ్చి సైలెంట్గా కూర్చుంది. కానీ ఇంకా దేశాలలో కొంత ఆగ్రహావేశాలు రగులుతూనే ఉన్నాయి, దర్యాప్తులు చేస్తూనే. జపాన్ తాజాగా కొన్ని ఆధారాలను ప్రకటించింది. అది మ్యాన్ మేడ్ కరోనా వైరస్, మనుషుల కోసం మనుషుల మీదన ప్రయోగించినటువంటి బయో వెపన్ లాంటిదే అంటూ జపాన్ కొన్ని ఆధారాలని మళ్ళీ సమాజం ముందుకు తీసుకొచ్చింది. మళ్ళీ చర్చ ప్రారంభమైంది.